మనం గుడిమెట్లు ఎక్కగానే ఆ గంట శబ్దం వినగానే అంతవరకు మనల్ని వేధించిన టెన్షన్స్, కోపం, చిరాకు ఒక్కసారిగా ఎక్కడికి వెళ్ళిపోతాయి? గుడిలోకి వెళ్ళగానే ఏదో ఒక ప్రశాంతత. ఇది కేవలం భక్తి మాత్రమేనా? లేక దీని వెనుక మనకు తెలియని ఒక బ్రెయిన్ సైన్స్ ఉందా? ఈ రోజు వీడియోలో మన బ్రెయిన్ ప్లే చేసే ఆ అద్భుతమైన గేమ్ ఏంటో తెలుసుకుందాం. ఒక సామాన్య మధ్యతరగతి మనిషికి రోజువారీ జీవితం అంటేనే ఒక యుద్ధం. ఈఎంఐలు, పిల్లల చదువులు, ఆఫీస్ టెన్షన్లు. కానీ గుడిలోకి అడుగు పెట్టగానే ఆ ధూపదీప నైవేద్యాల సువాసన తగలగానే మన స్ట్రెస్ లెవెల్స్ అన్నీ మాయమైపోతాయి. మనం దేవుడికి థ్యాంక్స్ చెబుతాం. కానీ ఇక్కడ దేవుడితో పాటు మీ మెదడులో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ మనం 4 విషయాలను గమనించాలి. మొదటి విషయం, గుడి గంటను మనం కొట్టినప్పుడు అది చేసే శబ్దం మామూలు శబ్దం కాదు. అది సృష్టించే ఎకో మన మెదడులోని 7 సెంటర్లను ఒక్కసారిగా మేల్కొల్పుతుంది. సైన్స్ ప్రకారం ఆ శబ్దం మన లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ మధ్య ఒక బ్యాలెన్స్ను తెస్తుంది. ఆ సెకండ్లో మీ మెదడులోని అనవసరపు ఆలోచనలన్నీ ఆగిపోయి మైండ్ రీసెట్ అవుతుంది. అందుకే ఆ గంట కొట్టగానే మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుంటాం. రెండవ విషయం, మన శరీరంలో నేరుగా మెదడుతో కనెక్ట్ అయి ఉన్న ఏకైక జ్ఞానేంద్రియం ముక్కు. గుడిలో వచ్చే కర్పూరం, చందనం, అగరబత్తీలు, పూలు, తులసి వాసనలు మన మెదడులోని లింబిక్ సిస్టమ్ మీద పనిచేస్తాయి. ఈ సిస్టమే మన భయం, ఒత్తిడి మరియు సంతోషాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆ సువాసనలు పీల్చగానే మన బ్రెయిన్ నువ్వు సురక్షితంగా ఉన్నావు, యు ఆర్ సేఫ్ అనే సిగ్నల్ పంపుతుంది. అందుకే బయట ఎంత గొడవ ఉన్నా గుడి లోపల మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది. మూడో విషయం, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని మెడికల్ టర్మ్స్లో ఎక్స్పెక్టెన్సీ ఎఫెక్ట్ అంటారు. మనం గుడిమెట్లు ఎక్కుతున్నప్పుడే మన సబ్కాన్షియస్ మైండ్ ఒక విషయం ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడికి వెళ్తే నా సమస్యలు తీరుతాయి. ఇలా మీరు నమ్మినప్పుడు మీ మెదడులో డోపమిన్ మరియు ఎండార్ఫిన్స్ అనే ఫీల్ గుడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అంటే మీరు విగ్రహాన్ని చూడకముందే మీ నమ్మకం మీ మెదడులో పాజిటివ్ డ్రగ్లా పనిచేస్తుంది. భక్తి అనేది కేవలం దేవుడి మీద నమ్మకం కాదు, అది మీ మెదడుని మీరు ప్రశాంతంగా ఉంచుకునే ఒక టెక్నిక్. నాలుగో విషయం, మనం గుడిలో విగ్రహాన్ని తదేకంగా చూసినప్పుడు మన మెదడులోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. ఇది మనసులో ఏకాగ్రతను పెంచి అనవసరమైన ఆలోచనలను తగ్గిస్తుంది. ఆ క్షణంలో మన మనసుకి ఆ దైవ రూపానికి మధ్య ఒక తెలియని ప్రశాంతమైన బంధం ఏర్పడుతుంది. గుడిలో మనం వెతికేది దేవుడిని కాదు, అల్లకల్లోలంగా ఉన్న మన మనసులో మాయమైపోయిన ఆ పాత మనల్ని. సైన్స్ చెప్పేది ఇదే, ధర్మం చెప్పేది ఇదే. మీ మనసును మీరు గెలవండి, ప్రపంచం మీ పాదాల చెంత ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభూతిని పొందారా? ఆ ప్రశాంతత వెనుక ఉన్న రహస్యం మీకు ఈ రోజే తెలిసిందా? కామెంట్స్తో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అరుణాస్ గోల్డెన్ వర్డ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.